చాలా స్పిరిచువల్ కాన్సెప్ట్స్‌ని చాలామంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళ సాధన ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది. లైక్ ఒక విషయం చెప్తానండి. ఎక్కడో పుస్తకంలో చదివానిది. ఒక బాబా అంటే గురువుగారు, "అరేయ్! ఈ లోక కళ్యాణం కోసం చెయ్యెత్తి నిలబడేవాడు ఎవడున్నాడురా?" అని చెప్పేసి అడిగాడట. అడిగితే ఆ గుంపులో నుంచి ఒకతను, "నేను చెయ్యెత్తి నిలబడతాను. ఈ లోక కళ్యాణం కోసం నేను చెయ్యెత్తి పాటుపడతాను" అని చెప్పేసి నించున్నాడట. వెరీ గుడ్ రా! నీలాగా చెయ్యెత్తి నిలబడేవాడు చాలా తక్కువ మందుంటారు. కాబట్టి యూ ఆర్ ద బెస్ట్ పర్సన్. వెరీ గుడ్ అని చెప్పేసి ఆయన తపస్సు చేసుకోవడానికి హిమాలయాస్‌కెళ్ళిపోయాడట. అయితే ఒక 30 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ తిరిగొస్తే, ఈ బాబా ఇక్కడ ఫేమస్ అయిపోయాడు. ఎలా అనుకున్నారా? ఒక చెయ్యి పైకెత్తి అలాగే నించున్నాడట. అలాగే నించొని ఆయన కొన్ని సంవత్సరాలున్నాడట. ఆ చెయ్యి అలాగే ఇరుక్కుపోయింది. కిందకి దిగట్ల. ఆయన అలాగే ఉన్నాడు. గురువుగారొచ్చి, "ఏంట్రా బాబు ఇదంతా? ఏంటి అద్భుతం" అంటే, "చెయ్యెత్తి నిలబడమన్నారు కదా! లోక కళ్యాణం కోసం. నేను అప్పటినుంచి చెయ్యి దించను గూడా దించలేదు. అది అలాగే ఇరుక్కుపోయిందని" చెప్పాడట. ద సేమ్ వే జోక్స్ అపార్ట్, ద సేమ్ వే మనం గూడా కొన్ని విషయాల్ని అలాగే తీసుకుంటున్నారు అనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను చాలా మందిని చూసా. సో, అందులో మచ్చుకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. సో, వెరీ వండర్‌ఫుల్ కాన్సెప్ట్ ఇది. సో, ఈ వండర్‌ఫుల్ కాన్సెప్ట్‌ని ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అనేటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటే ఈ క్షణంలో జీవించడం. ఈ క్షణంలో జీవించడం అంటే ఈ క్షణంలో ఉండడం. ఈ లైవ్లీనెస్‌ని పూర్తిగా ఎంజాయ్ చేయడం. బట్ దీన్ని ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అంటే ఈ క్షణంలో ఉండడం అంటే ఇంక దేని గురించి పట్టించుకోకపోవడం. దేని గురించి ఆలోచించకపోవడం. ఉన్నది ఒకే ఒక్క క్షణం. ఈ క్షణంలో ఇలా ఉండిపోవడం. అలా సైలెంట్‌గా ఉండిపోవడం. ఇంకేదన్నా ఒకవేళ పొరపాటున ఇంకేదన్నా ఆలోచనలొస్తే అయి తప్పేమో అనేటువంటి ఒక విషయంలో ఇదైపోవడం ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. సో, నిజానికి బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అనేటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటే ఈ క్షణాన్ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోవడం. ఈ క్షణాన్ని సరిగ్గా యూజ్ జేసుకోవడం. ఈ క్షణాన్ని ఇంకా గొప్పగా చెప్తాను నేను. ఈ క్షణంలో మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మిమ్మల్ని మీరు మౌల్డ్ జేసుకోవడం. ఇది ఎంత వండర్‌ఫుల్ కాన్సెప్టో, ఈ వండర్‌ఫుల్ కాన్సెప్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఐ బెట్ యూ మీరు మెడిటేషన్ గూడా చేయక్కర్లేదు. కానీ సరిగ్గా అర్థం చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ థింగ్ ఇందులో సరిగ్గా అర్థం చేసుకోవడంలో చాలామంది అనుకుంటారు పాస్ట్ ఏమీ ఆలోచించకూడదు, ఫ్యూచర్ ఏమీ ఆలోచించకూడదు ఈ క్షణంలో ఉన్నప్పుడు అంటారు. యెస్, దట్ ఈస్ అ వెరీ వెల్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్ అది. కాకపోతే ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే నీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో, నీ ప్రీవియస్ అనుభవాలు ఏవైతే ఉంటాయో, ఆ అనుభవ జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకొని నీ ఫ్యూచర్‌లో ఏదైతే చేయబోతున్నావో, దానికి కావాల్సినటువంటి విషయాన్ని, దానికి కావాల్సిన ప్లానింగ్‌ని గావచ్చు, దానికి కావాల్సినటువంటి విషయాల్ని గావచ్చు, ఈ క్షణం, ఈ క్షణాన్ని వేస్ట్ చేయకుండా సరిగ్గా యుటిలైజ్ చేసుకుంటే, అది కూడా బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. పాస్ట్‌లో జరిగినటువంటి చేదు అనుభవాలని, లేదా పెయిన్‌ని, లేదా ఇంకేదన్నా మనల్ని
డిస్టర్బ్ చేసే, డిస్ట్రాక్ట్ చేసే, డీవియేట్ చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టుకొని ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో కూర్చుంటే యూ ఆర్ నాట్ యుటిలైజింగ్ ద ప్రెజెంట్ కాబట్టి దాన్ని పట్టుకోకూడదు. ఫ్యూచర్‌లో జరగబోయేటువంటి ఏవైతే విషయాలుంటాయో వాటి గురించి ఆలోచించి భయపడుతూ, ఇబ్బంది పడుతూ ఈ యొక్క ప్రెజెంట్ మూమెంట్‌ని రూయిన్ చేసుకుంటున్నావు కాబట్టి యూ ఆర్ నాట్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. సో, క్లారిటీగా అర్థం చేసుకోండి. పాస్ట్ ఈస్ దేర్ టు గైడ్ యూ. ఫ్యూచర్ ఈస్ దేర్ టు ప్లాన్. అంతే. ప్రెజెంట్ ఏదైతే ఉందో ఈ ప్రెజెంట్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోవడం అనేదే బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. అండ్ ఇందాక ఒక మాట చెప్పా. సరిగ్గా దీన్ని అర్థం చేసుకుంటే మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు అని. మనం ఏం చేస్తాం మెడిటేషన్‌లో? మెడిటేషన్ చేయడానికి కూర్చున్నప్పుడు ఏ థాట్స్ లేకుండా కూర్చుంటాం. ఏ డీవియేషన్స్ లేకుండా కూర్చుంటాం. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా కూర్చుంటాం. ఎటువంటి అనుభవాలు లేకుండా కూర్చుంటాం. నీ దగ్గర ఆలోచించేటువంటి సామర్థ్యం లేదా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. లేదా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాను. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అన్నీ నన్ను కలిచివేస్తున్నాయి అన్నటువంటి టైంలో యూ జస్ట్ బీ దేర్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ వితౌట్ థింకింగ్ ఎనీథింగ్. దేని గురించి ఆలోచించకుండా అలా సైలెంట్‌గా ఉంటే, ఈ క్షణం ఏంటో అర్థం చేసుకుంటూ ఉంటే, ఈ క్షణం యొక్క వాల్యూ తెలుసుకుంటూ ఉంటే, ఆ వాల్యూని సరిగ్గా అర్థం చేసుకొని అలా సైలెంట్‌గా ఉంటే, అదే ప్రెజెంట్ మూమెంట్. అదే మెడిటేషన్. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని మీద పూర్తిగా దృష్టిని ఉంచి ఉంటే దట్ ఈజ్ మెడిటేషన్. వాక్ వెన్ యూ వాక్, ఈట్ వెన్ యూ ఈట్. దీన్ని కూడా కొంతమంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారు. తినేతప్పుడు కేవలం తినేదాని గురించే ఆలోచించాలి. ఇంక మిగతా దేన్ని పట్టించుకోకూడదు అంటే, కాదు. తింటున్నావు, ఏం తింటున్నావో తెలియాలి నీకు. ఎందుకు తింటున్నావో తెలియాలి. ఎంత తింటున్నావో తెలియాలి. ఎవడు వండి తీసుకొచ్చాడో తెలియాలి. ఎలాంటి వైబ్రేషన్స్ చుట్టూ ఉన్నాయో తెలియాలి. దీన్ని సరిగ్గా ఈ అట్మాస్ఫియర్‌లో నేను సరిగ్గా నా ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటున్నానో లేదో తెలియాలి. వాక్ వెన్ యూ వాక్. నువ్వు ఖాళీ నడక మీదనే ఫోకస్ ఉంచాలి అంటే అటుపక్క, ఇటుపక్క చుట్టూ మొత్తం అవేర్‌నెస్ ఉండాలి. టోటల్ అవేర్‌నెస్ ఉండాలి. ఈ కంప్లీట్ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం మీద నీ పట్టు ఎప్పుడైతే ఉంటదో అప్పుడు నువ్వు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నట్టు. సో, స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు వాటి గురించి తెలియట్లేదు అంటే, ఏ కాన్సెప్ట్ మీకు సరిగ్గా అర్థం కావట్లేదు అంటే, ఆ కాన్సెప్ట్ ఉంటాయి కదా ఫ్రేజెస్. ఆ ఫ్రేజెస్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వాటి గురించి తప్పకుండా మాట్లాడదాం.